ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ 307 కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము. మొత్తం నిగ్గు తేలాలి, నిజాలు నిగ్గు తేలాలి. వైసీపీ అంటున్నట్టు, పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితుల్ని ఇవాళకి పట్టుకోలేకపోయారు? సీతారామాంజనేయులకి తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి. సీతారామాంజనేయులు కాల్ డేటాని, వెల్లంపల్లి కాల్ డేటాని, కేసీఆర్ నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం. మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలన్నింటినీ, దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని, ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం. ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. నిజాలు నిగ్గు తేలాలి, ప్రజలకి తెలియాలి. ఇళ్లల్లో కూర్చొని ప్రతిపక్షాల మీద బురద చల్లటం కాదు. స్వచ్ఛందంగా సీఎంఏ నా మీద జరిగిన దాడిని ఎంక్వైరీ చేయమని సిబిఐని కోరమని డిమాండ్ చేస్తా ఉన్నాం.